ధరణి అక్రమాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర విమర్శించారు. ఇక కన్నెపల్లి కాళేశ్వరంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక ధరణితో పాటు భూభారతిపై కూడా సిట్ వేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు మేలు చేయాలని రామచంద్రరావు సూచించారు. ఏదైతే సిట్ చేస్తుందో ఈ భూభారతి సంబంధించిన దీంట్లో కూడా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయినారో, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుతానన్నా ఏ ధరణి మీద ఏదైతే ఎంక్వైరీ మీద సిట్ పెట్టారో భూభారతిలో జరిగినటువంటి అవకతవకలను కూడా దాంట్లో జోడించాల్సిందిగా సిట్ ఒక సంబంధించినటువంటి దర్యాప్తు ఒక స్కోప్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది ధరణి భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టే ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి ఏదైతే మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడ్డటువంటి ఒక ఏదైతే అవకతవకలు, ధరణిలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు